మాజీ సీఎం కేసీఆర్ సారు ఎలక్షన్ల ప్రచారంలో దిగుతుండు. ప్రభుత్వ వ్యతిరేకతను ఆయుధంగా మలుచుకొని కారు గేరును మార్చి స్పీడ్ అందుకునేటట్టు సారు ప్లాన్ వేసిండట. బాగా కలిసి వచ్చిన షేవెళ్ల నుంచే గులాబీ పార్టీ గుబాలించేటట్టు మీటింగ్ పెడుతుండ్రట. మొన్న రైతులను గల్సుడు, అంతకు మున్పు నీళ్ల పంచాయతీ మీద సభ పెట్టినప్పుడు తప్ప కేసీఆర్ సారు బయటకు వస్తున్నది లేదు. ఏమున్నా లీడర్లే ఫామ్ హౌస్ కు పోయి కలిసి వస్తుండ్రు. అయితే ఓట్లకు సరిగ్గా నెల రోజులున్నది కాబట్టి ఇప్పటి సంది ప్రచారంలో రువ్వడి పెంచిండు సారు. ఇవాళ మాపట్టించి షేవెల్లెలా పెద్ద బహిరంగ సభతోటి ప్రచారానికి శంకరావం ఊరించిండు. షేవెల్లెలున్న ఫరాక్ అజేజ్ గ్రౌండ్ లా సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ సార్ ప్రసంగించబోతుండు. తెలంగాణ వచ్చినాక షేవెల్ల ఎంపీ సీట్ ను బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతోటి ఉన్నది. కేసీఆర్ తొలి సభకు 2 లక్షల మంది జనాలు రప్పించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. షేవెల్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తుండే. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాసానిని గెలిపించుకోవాలనే పట్టుదలతోటి కార్పాటు ఉన్నది. షేవెల్లెల సభ అయిపోయినాక ఈ నెల 16 తారీఖు సంది కేసీఆర్ సారు సంగారెడ్డి జిల్లాకు పయనంగా అవోతున్నాడు. సుల్తాన్పూర్ దగ్గర ఉన్న సింగూర్ చౌరస్తా కాడ మళ్ళీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. ఇట్లా కేసీఆర్ సార్ వరుసగా మీటింగ్లతోటి క్యాడర్ కు మంచి ఊపొచ్చినట్టు అవుతుంది. గెలుపు మీద అందరికి ధీమా పెరిగింది. అటు హరీష్ సారు, కేటీఆర్ సారు అందరినీ ఉరికిస్తుండే వరకు క్యాడర్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్టు అయిందని మాట్లాడుకుంటున్నారు కార్పాటోళ్ళు. చూడాలి మరి ఏమైతుందో. రాహుల్ గాంధీ సార్ అంటే రాహుల్ గాంధీ సారే. మనిషి ఎంత పెద్ద హోదాలున్నా అవి ఏం పట్టించుకోడు. అందరితోటి మమేకమవుతాడు. సాదా మనిషి లెక్కనే ఉంటాడు. అందుకే సార్ సింప్లిసిటీ చూసి మస్తు మంది లైక్ చేస్తారు. మరి గిట్లా చేస్తే ఎవరు లైక్ చేయరు చెప్పుండ్రి. రాహుల్ గాంధీ సారు తమిళనాడులో ప్రచారానికి పోయిండు. ఆడ డిఎంకే తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. వాళ్ళ పొత్తు ఎన్నటి సందో గట్టి ఉన్నది. తమిళనాడులో మనకంటే ముందుగాలే ఓట్లు అవుతున్నాయి. ఇక ప్రచారం కోసం అని పోతుంటే రాహుల్ గాంధీ సార్ కు స్వీట్ షాప్ గా అనిపించింది. ఎంబటే బండ్లకెళ్లి దిగి డివైడర్ ఎక్కి దుంకి అవతల పక్కకున్న స్వీట్ షాప్ లకు పోయిండు. ముందుగాల ఓ స్వీట్ రుచి చూసిండు. అటెనక నాకు కిలో స్వీట్లు ప్యాకింగ్ చేసి ఇమ్మన్నాడు. వాళ్ళు స్వీట్ ప్యాకింగ్ చేసి మంచిగా సంచిలో పెట్టించిండ్రు. ఇక దాన్ని పట్టుకొని పోయేటప్పుడు దుకాణంలో పని చేసేటోళ్ళందరితోటి ఫోటోలు దిగిండు. థ్యాంక్ యూ చెప్పి బయటకు వచ్చిండు. ఇక స్టాలిన్ సార్ దగ్గరికి పోగానే ఆ స్వీట్ బాక్స్ ఆయన చేతికి ఇచ్చిండు. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి నా అన్న స్టాలిన్ కోసం స్వీట్లు కొన్నా అని చెప్పుకొచ్చిండు. ఇక వాళ్ళిద్దరు బాండింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతుండ్రు. రాహుల్ గాంధీ ఏది చూడడు, మనసులున్నది అనుకున్నట్టు చేస్తాడని అంటున్నారు అంతా.